ఫస్ట్ టైం భారత్ మాతాకి జై అన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి అక్కడ. ఏంటిది అని బాగా రీసెర్చ్ చేసిన తర్వాత మన మీద ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, మన చరిత్ర ఏంది, మన పూర్వీకులు ఎట్లా వాటిని తట్టుకున్నారు, ఎట్లా తట్టుకొని ఈ సంస్కృతిని కాపాడినారు, ఈ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉన్నది, మన ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నామా లేదా, మనం నిర్వర్తించకుండా ఉన్నప్పుడు ఒక పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఒకటి ఉండాలి, మనం ఆ పర్పస్ ని మీట్ అవుతున్నామా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని ఐ థాట్ లైక్ భారతదేశంలో ఒక పూట రొట్టె తినగలిగి ఉన్నా కూడా చాలు, ఈ అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ వెండిపల్లెంలో పంచపక్ష పరమాణాలు తిన్నా భారతదేశంలో ఒక రొట్టె తిని ఉన్నా కూడా అంతకంటే గొప్పది లేదు. అసలు ఫస్ట్ బై ఒక హిందూగా పుట్టడం అదృష్టం, అందులో భారతదేశంలో పుట్టడం ఇంకా అదృష్టం అని ఐ రియలైజ్డ్. బీజేపీని ఎందుకు చూస్ చేసుకున్నారు అని అంటే? బీజేపీ చూస్ చేసుకోవడం అంటూ జరగలేదండి, ఇట్ హ్యాపెండ్. మా ఫాదర్ కరసేవకి వెళ్ళారు, కాకపోతే ఇంట్లో ఆ కల్చర్ ఉన్నది, హిందుత్వ గురించి వెళ్ళి మన ధర్మం గురించి వెళ్ళి ఈ వీ హ్యావ్ ఎ గురువు కల్చర్ ఇంట్లో ఉన్నది అనమాట. అంటే నాన్నగారి నుంచే ఉంది, చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణము ఉండడం వలన దేశభక్తి అనేది తొందరగా వచ్చేసింది. అలా మోదీజీ ఆయన బిహేవియర్, ఆయన యుఎస్ వచ్చినప్పుడు ఆయన ముందు లీడ్ చేస్తున్నట్టు అనిపించింది. అప్పుడు ప్రైడ్గా అనిపించింది, అరే నేను ఇంత గొప్ప కల్చర్ నుంచి, ఇంత గొప్ప దేశం నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిందా, నేను వెళ్ళిపోవాలి, ఇడు ఉండొద్దు. బ్రెయిన్ డ్రైన్కి ఇంకొక ఇన్సిడెంట్ కూడా చాలా లిఫ్ట్ అయిందండి, ఎయిర్ లిఫ్ట్ అని. బ్రెయిన్ డ్రైన్కి సంబంధించి ఇంకొక ఇన్సిడెంట్ కూడా చూసిన నేను నా లైఫ్లో. ఎయిర్ లిఫ్ట్ అని ఒక మూవీ వచ్చిందండి, అది రియల్ లైఫ్ హిస్టరీ అనమాట. ఏదన్నా రెండు దేశాల మధ్యలో ఏదైనా గొడవ అయినప్పుడు, మొన్న ఉక్రెయిన్ నుంచి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చిండ్రు కదా స్టూడెంట్స్ని, అట్లనే ఏదైనా దేశంలో గొడవ అయితే అక్కడున్న మన దేశ పౌరులను మన దేశం లిఫ్ట్ చేస్తుంది అనమాట. అంటే తీసుకొస్తుంది వితౌట్ ఎనీ పాస్పోర్ట్ వీసా అవన్నీ పక్కన పెట్టేసి, ఆడ మన సిటిజన్స్ అందరిగా ప్రూవ్ చేసుకుంటే చూపిస్తే చాలు, వాళ్ళను మనము ప్లేన్లో తీసుకొచ్చేసి మన దేశంలో తీసుకొస్తాం. ఇదే పరిస్థితి అమెరికాకు, కెనడాకి, అమెరికా కానీ మెక్సికోకి కానీ ఏదైనా వార్ అయినప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తా కదా, అంటే అక్కడ బాగున్నప్పుడు ఆడ ఉంటా, అక్కడ ఏమైనా బాగాలేదు అంటే అక్కడి నుంచి నేను నా దేశం వచ్చేస్తా, అంటే మంచిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాను నేను. ఇది ఒక అవకాశవాదం లాగా అనిపించింది. సో ఇవన్నీ మరి నా పర్సనల్ ఒపీనియన్స్, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లా ఆలోచించాలని చెప్పడం నా ఉద్దేశం కాదు, నాకు అట్లా అనిపించింది. కాబట్టి నేను నా దేశంకి నేను ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి తప్ప ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళాలి అనే దానికంటే కూడా నేను ఏమేమి ఇవ్వగలను అని ఆలోచించి గ్రీన్ కార్డు, మా ఇల్లు, మంచి జాబ్, దట్టు ఇన్ కాలిఫోర్నియా, క్యాన్సిల్ చేసుకురా అవన్నీ తీసుకొని వదిలేసి వచ్చేసిన. ధర్మం కోసం గ్రీన్ కార్డు లేదంటే అక్కడ స్థిరాస్తులు అన్ని కూడా, అంటే నేను వచ్చేటప్పుడు ఇంత ప్లానింగ్ చేసుకొని రాలేదు, బట్ నేను ఒక నెగటివ్ అవకాశవాదంగా జీవిస్తున్నాను అనిపించింది నాకు. వచ్చిన తర్వాత వస్తుంటే క్లారిటీ వచ్చింది. అంటే ఇప్పుడు మనం నైట్ వెళ్తుంటే మన కార్కి ఉన్న హెడ్ లైట్ మనకు మార్గదర్శనం ఇస్తుంటది కదా, పోతుంటే డైరెక్షన్ పాత్ చూపించినట్టు. వచ్చిన తర్వాత నేను ఏవైతే బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఉన్నాయో, మన ధర్మాన్ని కౌంటర్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ క్రిస్టియన్ మిషనరీస్, వీటిని చూసిన నేను. వీటి మీద నాకు ఎక్కువ ఉండింది, ఇస్లాం మీద అంత నాలెడ్జ్ లేదు. కానీ ఎప్పుడన్నా అనిపించిందా మ్యామ్, ఇప్పుడు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు పైబడినా కూడా భారతదేశం ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీ అంటాం. ఇప్పుడు ఇతర దేశాలలో ఉన్న చాలా మేధావులు లేదంటే ఇంటలెక్చువల్ సైంటిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద డాక్టర్లు కావచ్చు, వాళ్ళంతా మన భారతీయులు. వాళ్ళంతా కనుక మన భారతదేశంలో మీ లెక్క బ్యాక్ టు కంట్రీ లేదా బ్యాక్ టు హోమ్ వస్తే భారతదేశం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. మరి మీ లెక్క ఇతర సిటిజన్స్ ఎందుకు ఆలోచిస్తలేరు అని అంటే? మన ఇండియన్స్ అక్కడ ఉండి ఇట్లా ఆలోచిస్తలేరా? అవసరం లేదు, అక్కడ ఉండి కూడా మన దేశం గురించి ఆలోచించవచ్చు. మనది ఇప్పుడు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ, ఫారెన్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి డివైడ్ చేస్తాయి హ్యూమానిటీని. అంటే ముస్లిమ్స్ ఎట్లా డివైడ్ చేస్తారంటే హ్యూమానిటీని మోమిన్స్, అంటే ఎవరైతే ఇస్లాంని ఫాలో అవుతారో వాళ్ళని మోమిన్స్ అంటారు, నాన్ ముస్లిమ్స్ ని కాఫిర్స్ అంటారు. క్రిస్టియానిటీ కూడా బిలీవర్స్, నాన్ బిలీవర్స్ అంటారు. అంటే క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళు బిలీవర్స్ అవుతారు, మన లాంటి వాళ్ళు క్రిస్టియానిటీని నమ్మని వాళ్ళం మనం నాన్ బిలీవర్స్ అవుతాం. బట్ దెన్ హిందుత్వం ఎప్పుడు అట్లా చెప్పదు, వసుదైక కుటుంబకం. ఇప్పుడు మనం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని మనం డివైడ్ చేయం, మనది యూనివర్సల్ కాన్సెప్ట్ ఉంటుంది. సో మనం ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు, మనం పనిచేయాల్సింది భరతమాత కోసం కాదు, ఈ ధర్మం కోసం పనిచేయాలి. అందుకే చూడండి, ఆర్ఎస్ఎస్ ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటారు, అమెరికాలో ఉంది, అక్కడ హిందూ స్వయం సేవక్ సంఘ్ అంటాం. అంటే ఈ హిందూ ధర్మాన్ని, వాట్ ఈస్ హిందూ ధర్మ? యూనివర్సల్ థియరీ.
యూనివర్సల్ థియరీ ఇస్లాంలో ఉండదు, క్రిస్టియానిటీలో ఉండదు, ఓన్లీ హిందుత్వంలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక క్రిస్టియన్ అయి ఉండి మీరు కేక్ కట్ చేసిన అనుకోండి ఫర్ క్రిస్మస్, నేను తింటా, ఇస్తే తీసుకుంటా, బట్ ఒక క్రిస్టియన్ మనం ఇస్తే తీసుకోడు. అప్పుడు మన నెక్స్ట్ రియాక్షన్ ఎట్లా ఉండాలి? నువ్వు తీసుకోవు కాబట్టి నేను తీసుకోవట్లేదు. ఇనీషియల్ గా మనది అట్లా ఉండదు. కొంతమంది హిందువులు కూడా దర్గాలకు వెళ్తారు, వాళ్ళు ఫోర్స్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ కమ్యూనిటీలో ఎవరైనా ఉంటే పోతారు. కానీ ముస్లిమ్స్ మన గుళ్ళల్లోకి వచ్చి స్టే చేయమని అంటే 5 minutes కూడా నిలబడరు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ కుటుంబంలో మీ అమ్మకి ఇష్టదైవం వేరే ఉండొచ్చు, మీ నాన్నగారికి ఇష్టదైవం వేరే ఉండొచ్చు, మీకు ఇష్టదైవం వేరే ఉండొచ్చు. ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది కుటుంబంలోనే ఫామ్ అవుతుంది ఒక హిందూ పిల్లాడికి ఎవరికైనా కూడా. దాని నుంచి మనం ఏమనుకుంటాం, ఆహా జీసస్ క్రైస్ట్ కూడా ఒక మార్గం, దేవుడే, అల్లా కూడా ఒక మార్గం. అది యాక్చువల్లీ ట్రూత్. మనం అట్లా అనుకుంటాం, కానీ ఎదుటివాడు అట్లా అనుకోనప్పుడు నీ రియాక్షన్ కూడా వాడికి తగ్గట్టు ఉండాలి. అంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో మనం కూడా అట్లా ఆలోచించాలంటున్నాం. అట్లా ఆలోచించడం కాదు, వాళ్ళు ఎట్లనన్నా ఆలోచించని, మన ధర్మం మనకేం చెప్తుందో అట్లే ఆలోచించాలి. కానీ రియాక్షన్ ఎట్లా ఉండాలి అంటే మీ యాక్షన్ కి బట్టి నా రియాక్షన్ ఉండాలి. మీరు చెంప మీద కొడితే ఇంకో చెంప ఎందుకు చూపించాలా? చెయ్యి నరికేద్దాం. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కొడతావు? చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. నువ్వు చెంప మీద కొడితే నీ చెంప నేను కొట్టను, ఎందుకంటే నేను నిన్ను కొట్టాలి అని నా ధర్మం నేర్పియలే. కానీ నువ్వు నా ధర్మంలో ఉన్న టాలరెన్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని నువ్వు నా చెంప మీద కొడితే నేను నీ చెయ్యి విరగొడతా. నెక్స్ట్ టైం నన్ను కొట్టడం కాదు, ఇంకెవరిని కొట్టడానికి కూడా నీకు ఆ చెయ్యలేవద్దు. అంటే మీరు ఏంటి ఈ దేశంలో మన ధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని అంటున్నారా? ఇట్లా మన ధర్మంలో డివిజనే లేదు కదా. ముస్లిం క్రిస్టియన్ ముస్లిం అనేదే లేదు. మనది అంతా కూడా వసుదైక కుటుంబం, ఈశ్వర సర్వభూతానం. ఇప్పుడు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళిండ్రు, ఒక గ్లాసు, ఒక బకెట్, ఒక డ్రమ్ము, ఒక కప్పు, అన్నిట్లలో సముద్రం నీళ్లు పోసింది అనుకోండి. అట్లా ఒక్కొక్క కంటైనర్ లో ఒక్కొక్క వాటర్ ఉన్నంత మాత్రాన వేరేలా ఉంటుందా? అన్నిటి వాటర్ క్వాలిటీ ఒకటే కదా. టెస్ట్ చేస్తేనైతే అన్ని ఒకేలా ఉంటాయి కదా. ఇన్ ద సేమ్ వే ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా కూడా ఆ పరమాత్మ అంశం మనము అనేది మన సంస్కృతి నేర్పిస్తుంది. కానీ మీరు ఇట్లా యూనివర్సల్ గా చెప్తున్నారు కదా, మీ మతం ఉంది కదా, అల్లాని నమ్ముకోండి, జీసస్ ని నమ్ముకోండి అని చెప్తే ఓకే. కానీ అల్లాని నమ్ముకున్న వెంటనే రాముడు సాతానని, రామాలయాలన్నిటిని కూల్చేయాలని, అసలు రామాయణమే జరగలేదు ఇట్లా అన్నా అనుకో, దానికి రియాక్షన్ అంటే వాళ్ళు ఏమంటారంటే ఖురాన్ లో దేవుడు ఒక్కడే అని చెప్తుంది, బైబిల్లో కూడా ఒక్కడే దేవుడు అని చెప్తుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హిందువులకు వేలాది దేవుళ్ళు, లక్షలాది దేవుళ్ళు ఎందుకు ఉన్నట్టు అనేది ఒకటి చెప్తారు వాళ్ళు. మరి దీనికి ఏం చెప్తాం మనం? ఇందాక చెప్పినా కదండి, సముద్రంలో ఉన్న వాటర్ ఆ గ్లాస్ లో ఉన్న వాటర్ క్వాలిటీస్ ఎట్లయితే సేమ్ ఉంటాయో రియలైజ్ అవ్వాలన్నమాట. ఆ గ్లాస్ లో ఉన్న వాటర్, సముద్రంలో ఉన్న వాటర్ నేను ఒకటే అని రియలైజ్ అవ్వడమే అదే హిందుత్వం. అంటే నా లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని నేను రియలైజ్ అయినప్పుడు, ఇది థియరిటికల్ గా చెప్పడం మనకు తెలుసు, కానీ ప్రాక్టికల్ గా మనం రియలైజ్ అయినామంటే మనం ఋషులు మునులం అయిపోతాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం రియలైజ్ అవ్వాలి మన డివైన్నెస్ ని. అది ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ఉంటది, ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది ఎప్పుడన్నా విన్నారా మేడం? ఆ ట్యాగ్ తెలిసే ఉంటది మీకు. మరి నిన్న మొన్న మీరు ఒక సోషల్ మీడియాలో చూసినాం, ముస్లిం అనేవాడు వాళ్ళు మనకు అన్న కాదు, అసలు వాళ్ళ చెల్లెలకి అన్నలు కాదు, మనకి ఎట్లా అవుతారు వాళ్ళు, ఒక రకంగా మనకు బామ్మర్దులు అవుతారు అని అన్నారు. అట్లా రాజా సింగ్ అన్నారు అన్నట్టు అదే మీనింగ్ వస్తుంది. కాబట్టి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ట్యాగ్ లైన్ ని కాస్త తీసేసి మీరు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఆ సందర్భం ఏంటి అని అంటే, అసలు అది మొత్తం వీడియో ఏంటిదంటే, వాడు వాళ్ళ చెల్లెకే అన్నగానప్పుడు మనం అన్న అంటే వాడు మనకు అన్న అవుతాడా? ఇది స్టేట్మెంట్. ఇస్లాం ప్రకారంగా మీరు కజిన్ సిస్టర్స్ ని పెళ్లి చేసుకోవచ్చు, అది ఎవ్రీ ముస్లిం యాక్సెప్ట్ చేస్తాడు. మీరు ఆ వీడియో చూపించండి ఎవరైనా ముస్లిం కి, ఇందులో రాంగ్ ఉందా అంటే ఎవరు కూడా రాంగ్ అని అన్నారు. ఎందుకంటే మన సంస్కృతిలో, మన కల్చర్ లో, మన ట్రెడిషన్ లో అన్న భార్య తల్లితో సమానం, వదిన. తమ్ముడి భార్య కూతురుతో సమానం. అంటే మరదలు అని చెప్పేసి భార్య చెల్లెను మరదలు అనుకోవచ్చు, కానీ తమ్ముడి భార్య మరదలు కాదు, కూతురుతో సమానం అవుతుంది. అదే పెళ్ళాం చెల్లె ఉందనుకోండి, ఆమె మరదలు అంటే సాలి అది గర్వాలి అని కూడా అంటాం కదా, అది ఆమె సాలి అవుతుంది. తమ్ముడి భార్య సాలి అవ్వదు, కూతురుతో సమానం అవుతుంది. ఇది మన సంస్కృతి. వాళ్ళ దానిలో చూడండి, అన్న చచ్చిపోతే అన్న భార్యని పెళ్లి చేసుకుంటారు,
తమ్ముడు చచ్చిపోయినా తమ్ముడు భార్యని చేసుకున్నాడు కాదు, జస్ట్ ఇన్ కేసు ఒక 4 అన్నదమ్ములు ఉన్న ఫ్యామిలీ ఉందనుకోండి, తమ్ముడో అన్ననో ఏదైనా యాక్సిడెంటో ఏదైనా చనిపోయిన అనుకోండి, ఆ అమ్మాయి పిల్లల్ని పట్టుకొని తల్లిగారి ఇంటికి రాదు, ఆ ఇంట్లోనే మరిదినో బావనో పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు. ఇది నేను చెప్పింది రాంగ్ అని మీరు ఎక్కడన్నా ఈ రోజుకి ఆ రకమైన సంస్కృతులు ఉన్నాయా వాళ్ళ దాంట్లో? అంటే చాలా వరకు మీకు changes చెల్లెలుందా? వచ్చినాయి. మీకు చెల్లెలుందా? ఉన్నారు. రాఖీ కట్టించుకుంటారా? ఎందుకు కట్టించుకుంటున్నారు? అది ఎప్పటిదో కదా, పాతది కదా, ఇప్పటికి కూడా ఎందుకు రాఖీ కట్టించుకుంటున్నారు అంటే అది మన సంస్కృతి, అది వాళ్ళ సంస్కృతి. ఇప్పటికి కూడా అట్లే ఉన్నారా అంటే అది సంస్కృతి, అదేం అనాగరికం అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకోవట్లే. ఎందుకు మరి పర్టికులర్ గా ముస్లింలనే టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మౌనిక గారు అని అంటే? ఇక్కడ టార్గెట్ ఏముంది, వాళ్ళ కల్చర్ అట్లుంది అని చెప్పిన. మీరు అఫెండింగ్ గా ఫీల్ అవుతున్నారు, మీరు అరే ఇది రాంగ్ అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకోవట్లే, వాళ్ళకి అది న్యాచురల్ కామన్. ఉన్నదే చెప్పింది కదా అని ఉన్నదే చెప్పిన. అందుకే నన్ను ఎవరు కూడా ఇంతవరకు నన్ను ఎవరు ముస్లిమ్స్ టార్గెట్ ఎందుకు చేయలే, ఎందుకంటే వాళ్ళు కరెక్టే చెప్తుంది కదా అనుకుంటున్నారు. అవును మేము ఇదే ఫాలో అవుతాం, వాళ్ళు అసలు దాన్ని అఫెన్స్ గానే ఫీల్ గారు. మనోళ్ళంతా అయ్యో రామా వామ్మో ఇట్లన్నది అట్లా ఇట్లా అనుకుంటారు. నేను వాళ్ళని ఏమన్నా అక్కడ వాళ్ళ దాంట్లో ఇది కామన్, ఇది వాళ్ళ ట్రెడిషన్, ఇది వాళ్ళ కల్చర్. తెలుసుకోకుండా వాళ్ళని వేరేలాగా అర్థం చేసుకొని మూర్ఖత్వంలో ఉన్నది ఎవరంటే మనం. ఇప్పుడు ఒక హిందూ అమ్మాయింది ఒక ముస్లిం అబ్బాయితో ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేసి రాఖీ కడు, నీ రాఖీ నీ దృష్టిలో అన్నతో సమానం మీ ఇంట్లో, వాళ్ళ దృష్టిలో చెల్లి అనేదే లేదు కదా. ఏ ఆడవాళ్ళైనా కూడా ఒక తల్లికి పుట్టిన పిల్లలు తప్ప, అంటే ఒక తల్లి పాలు దాగిన పిల్లలు తప్ప ఏ ఆడవాళ్ళనైనా కూడా పెళ్లి చేసుకోవచ్చు. అది వాళ్ళ ట్రెడిషన్, అది ఆ ఫారెన్ కల్చర్, ఆ ఇస్లామిక్ కల్చర్. దాన్ని మీరు రాంగ్ అని ఎందుకు అనుకుంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అది వాళ్ళ ట్రెడిషన్. ఇప్పుడు ముస్లిం బుర్కా వేసుకున్నది ఒక అమ్మాయి, మీరు రాంగ్ అనుకుంటారా? వాళ్ళ ట్రెడిషన్ అంతే, ఇది కూడా అంతే. ఏ అమ్మాయినైనా వాళ్ళ అన్న, అందుకే వాళ్ళు భయ్యా కబ్ సయ్యా బన్ గయా పతాయి నే చలా. సయ్యా అంటే భర్త, భయ్యా అంటే అన్న. అన్న ఎప్పుడు భర్త అయిందో తెలియదు, అంటే చిన్నప్పటి నుంచి భయ్యా భయ్యా అనుకుంటే ఆడుకుంటారు, పెద్ద అయినాక సయ్యా అవుతాడు అంటే భర్త అవుతాడు. వాళ్ళకి అది ఓకే ఇది ఓకే, మీరు దాన్ని అఫెన్సివ్ గా ఫీల్ అవుతున్నారు. సో మీరు అఫెన్సివ్ గా ఫీల్ కాకుండా, అఫెండ్ కాకుండా వాళ్ళ కల్చర్ ఏంది అని తెలుసుకోండి. కానీ ఎవరైనా బీజేపీలో ఒక కార్యకర్తగా ఉన్న ఒక మనిషి కావచ్చు, లేదంటే ఒక నాయకులు ఎవరేం వ్యాఖ్యలు చేసినా మత కల్లోలాలు ప్రేరేపించేలాగా మాట్లాడతారు అనేది ఒక వాదన ఉంది ఎవరి మీద, మీలాంటి వ్యక్తుల మీద. సో దానికి ఏం చెప్తారు అని అంటే? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ లేరు అని నేను అంటాం. అది వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ కల్చర్, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను, వాళ్ళ కజిన్ని చిన్నమ్మ బిడ్డల్ని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ కల్చర్ అది ఓకే. దాన్ని ఉన్మాదంగా చూడడం ఎందుకు, దాని నుంచి మత విద్వేషాలనే మాట ఎందుకు? వాళ్ళ కల్చర్ అది, వాళ్ళ ట్రెడిషన్ అది అని తెలుసుకోండి అంతే. తెలుసుకోవడంలో తప్పలేదు కదా, అంతే. ఇది కూడా అంతే. అంటే వాళ్ళ కల్చర్ని మనం బోధించడం కంటే మన కల్చర్ని మనం చెప్పుకుంటే బాగుంటుంది కదా. మన హిందువులకు మనలో ఉన్న వేదాలు, లేదంటే చరిత్రలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవి చెప్పుకుంటే సరిపోతుంది కదా. వాళ్ళ ఇతర మతాల గురించి మనకు ఎందుకు అనేది ఒక ప్రశ్న వస్తే, మొన్న పహల్గాంలో రోప్ నుంచి కిందికి వెళ్ళిపోయేటప్పుడు ఆ రోప్ నుంచి పంపించే వ్యక్తి ఏమని అన్నాడు అండి, గుర్తుందా? చూడు, మీకు అనడానికి కూడా వస్తలేదు. వాళ్ళు అట్లా అనుకుంటూ వెళ్ళేసి వాళ్ళు ఇప్పుడు ఓపెన్ గా ముస్లిమా హిందువా ప్యాంట్ ఇప్పి చూసి కన్ఫర్మ్ చేసుకొని అవుట్ రైడ్ గా షూట్ చేస్తుంటే నీకు యాక్సెప్ట్ చేసే దమ్ము లేకుండా ఉన్నది. నీకు పురాణాలు చెప్తే ఏమొస్తుంది, వేదాలు చెప్తే ఏమొస్తుంది, భగవద్గీత చెప్తే ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ కాగదా నీకు ఆపోజిట్ గా నడుస్తున్న కాన్స్పిరసీ నన్ను అర్థం చేసుకో కదా. తర్వాత పురాణాలు వేదాలు అవన్నీ చాలా దూర్కి బాత్. నజ్దీక్లో ఏమున్నది అంటే అల్లా అక్బర్ అనుకుంటూ పహల్గాంలో అటాక్ చేసి హిందువా ముస్లిమా అని ప్యాంట్ ఇప్పి కన్ఫర్మ్ చేసుకొని అటాక్ చేసి వాళ్ళు బ్లేటెంట్ గా ఓపెన్ గా అటాక్ చేస్తుంటే నువ్వు ఆ సత్యాన్ని ఒప్పుకోలేనంత మూర్ఖపు స్థితిలో ఎందుకున్నావు? ఇది నా క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వాళ్ళకి అక్కడ డివిజన్ ఉన్నది అంటే వాళ్ళ మతాన్ని ఒకలాగా, వాళ్ళ మతం కాని వాళ్ళని ఇతర మతస్థులను ఒకలాగా ట్రీట్ చేస్తున్నప్పుడు నువ్వేం కొత్తగా నేర్చుకోకు, అది తెలుసుకో చాలు. ఇప్పుడు వాళ్ళు హిందువుల్ని ఇట్లా చేస్తున్నారు. మొన్న కోటిలో ఏం జరిగిందండి, మొబైల్ షాప్ లో ఒక ముస్లిం వ్యక్తి వెళ్ళిండు, షాప్ అతను హిందూ, ఎక్స్చేంజ్ దేనికోసం పోయినప్పుడు
నీకు అసలు ఈమాన్ లేదు అంటే నీకు నియతే లేదు, ఎందుకంటే నువ్వు హిందువువి, రాళ్ళని రప్పలు పూజించే నీకు నియతి లేదు. పత్తర్క ఏదో అన్నాడు. పత్తర్ని అంటే అవును. విగ్రహాలను ఆరాధించే నీకు मैं నియతే లేదు. मुसलमान हूँ, అది ఇది అని అన్నాడు. నాకు నియతి ఉంటది ఎందుకంటే నేను ముస్లిం కాదు. అంటే నియతి అనేది కేవలం ముస్లింలకే ఉంటది అని అవుట్ రైట్ గా చెప్పింది. ఇప్పుడు వాళ్ళు అవుట్ రైట్ గా చెప్తున్నారు. దాన్ని కూడా నువ్వు అర్థం చేసుకునే కెపాసిటీ లేదన్నట్టే, దాన్ని కూడా అర్థం చేసుకోలేని మూర్ఖపు స్థితిలో ఉన్నావంటే ఏమనాలి? ఎందుకున్నావు ఆ మూర్ఖపు స్థితిలో? భయమా? ధైర్యం లేదా? మరి నువ్వు పుట్టింది ఎట్లాంటి వారసులకు? నీ పూర్వీకులు ఎట్లాంటి వాళ్ళు? సంభాజీ మహారాజుని అర్ధ రాజ్యం ఇస్తా, ఇస్లాంలకు కన్వర్ట్ అయిపో అని అంటే కన్వర్ట్ కాలే, అర్ధ రాజ్యం తీసుకోలే. పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని ఔరంగజేబు అంటే కూడా ఇవన్నిటిని వద్దని చిత్రవదలను అనుభవించి కూడా మతం మారలేదు. అంత గొప్ప పూర్వీకులు ఉన్న మనం ఎట్లుండాలా? మరి నీకు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? అక్కడ అల్లా అక్బర్ అని షూట్ చేసినా లేదా పహల్గామ్లా? ఇదేం మనం క్రియేట్ చేసింది కాదు కదా. తెలుసుకునే ధైర్యం ఎందుకు లేదు? ఎందుకంత దమ్ము లేకుంటుంటున్నాం? ఉప్పు కారం తింటలేమా? ఏం తక్కువైంది? ఏం తక్కువ చేసింది భరతమాత మనకు? ఈ సనాతన ధర్మం నీకు ఏం తక్కువ ఇచ్చింది? నీ బాధ్యత నువ్వు ఎందుకు విస్మరిస్తున్నావు? ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు ఖురాన్ బోధిస్తేనేమో తప్పులేదు, క్రిస్టియన్స్ బైబిల్ని ప్రతి సండే పాస్టర్లు చెప్పుకుంటేనేమో తప్పులేదు. కానీ మన సంస్కృతులు, మన వేదాలు, లేదంటే మన ధర్మం గురించి మనం మాట్లాడితేనేమో మతోన్మాదులు అని చెప్తారు. సో ఇది ఎక్కడ పద్ధతి? ఇదేం న్యాయం అన్నట్టు? ఇది ఒక కంటిన్యూస్ బ్రెయిన్ వాషింగ్ జరిగింది హిందూ సమాజం మీద ఒకటి. రెండో విషయం ఏంటంటే కంటిన్యూస్ అత్యాచారాలు జరగడం వల్ల, అంటే ఇప్పుడు భయంకరమైన అత్యాచారాలు చూసిండు మన పూర్వీకులు. రజాకర్లు, మేము తెలంగాణదే చెప్తా వినండి, యావత్ భారతదేశంలో పైన నార్త్ సైడ్ జరిగిన అట్రాసిటీస్ కంటే తెలంగాణలో చూడండి, నగ్నంగా బతుకమ్మ ఆడించడం, ఒక మినీ జలియన్ వాలాబాగ్ జరిగింది, మొత్తం నించోబెట్టి షూట్ చేయడం, పిల్లల్ని కూడా అక్కడ రాళ్ళకేసి కొట్టడం, అందరిని చంపి బాయిలో పడేస్తే ఇప్పటికి కూడా బాయిలో నీళ్ళు ఎప్పుడన్నా ఊరినప్పుడు పుర్రెలు కనిపిస్తాయట. అంటే ఏంటిది? అక్కడ ఏం జరుగుతుంది? అన్ని దౌర్జన్యాలను మనం ఫేస్ చేసిన తర్వాత ఒకలాంటి నిరాశ, నిస్పృహ, ఒకలాంటి బానిస మనస్తత్వం అలవాటైపోయింది. అందరికి కాదు, కొందరికి. ఆ అలవాటైపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.